నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రేపటి నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని కువైటీ ప్రజలు, కువైట్లో ఉన్న ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కొత్త చట్టం ఏదైతే ఉందో, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన, మాదక ద్రవ్యాలు తయారు చేసిన, ఉత్పత్తి చేసిన, పంపిణీ చేసినా కానీ అటువంటి వారికి జీవిత ఖైదు మరియు మరణశిక్ష విధిస్తామని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క బిల్లుకు కువైట్ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రవాసులు, మన భారతీయులు కొంతమంది ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల కేసులలో ప్రవాసులు అరెస్ట్ అవుతూ ఉన్నారు. అందులో మన భారతీయులు కూడా ఉన్నారు. దేశంగాని దేశానికి 10 రూపాయలు కష్టపడి డబ్బు సంపాదించుకునేందుకు వచ్చామన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పేసి చెడు మార్గాలలో అయితే చాలామంది వెళుతూ ఉన్నారనమాట. అలా వెళ్ళే భారతీయులు ఎవరైతే ఉన్నారో, డిసెంబర్ 15వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మీరు పట్టుబడితే కానీ ఏమాత్రం ఆలోచించకుండా కువైట్ ఉప ప్రధానమంత్రి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి వారిపైన మేము ఎటువంటి దయ చూపించమని చెప్పేసి వెల్లడించారన్నమాట. ఎందుకంటే కువైట్ యువత ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకు బానిసలైపోతూ ఉన్నారో, అలాగే మాదక ద్రవ్యాలకు బానిస అవ్వడం వల్ల కువైట్లో క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది. అంటే మాదక ద్రవ్యాలు సేవించిన వారు ఇళ్లల్లోని కుటుంబ సభ్యులపైన దాడులు చేయడం, వారిని చంపడం, అలాగే రోడ్లపైన మనం చూసుకుంటే సాల్మియాలో ఒక కువైటీ జంట భార్యాభర్త వెళుతూ ఉంటే ఒక కువైటీ యువకుడు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు సేవించి వారిపైన గొడ్డలితో దాడి చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుందనమాట. డిసెంబర్ 15 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తూ ఉన్న నేపథ్యంలో భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెడు మార్గాల్లో ఉంటే బయటికి వచ్చేసి, లేదంటే ఇండియాకు వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. పోలీసులకు ఒకసారి దొరికితే కానీ జీవిత ఖైదు లేదా మరణశిక్ష, మళ్ళా క్షమాభిక్ష అటువంటివి ఏమీ ఉండవని చెప్పేసి అధికారులు అయితే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.